వెల్కమ్ బ్యాక్. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం మజ్జిలపేటలో ప్రచారం చేస్తుండగా టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఆముదాల వలస టీడీపీ అభ్యర్థి కూడ రవికుమార్ సతీమణి సోదరుడిపై దాడికి ప్రయత్నించారు. అర్ధరాత్రి లైన్ మ్యాన్ ను బెదిరించి కరెంట్ లేని సమయంలో దాడికి యత్నించారు. దాడిని గమనించిన అడ్డుకున్న డ్రైవర్ చేతికి గాయమైంది. డ్రైవర్ అడ్డు రావడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో టీడీపీ నేతలు పొందూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం మజ్జిలపేటలో ప్రచారం చేస్తుండగా టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఈ దాడికి సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతానికి చూసుకుంటే రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా ఎన్నికలు సమీపిస్తున్న వేళ మొత్తం హాట్ గా ప్రచారాలు అయితే కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదల వలస నియోజకవర్గానికి సంబంధించినంత వరకు స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ తరఫున అభ్యర్థిగానే ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అభ్యర్థిగా ఉన్న కోన రవికుమార్ ఇద్దరు కూడా సొంత బావమరుదులే అవుతారు. ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు ప్రచారాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విమర్శలు ప్రతి విమర్శలు అయితే కామన్ గా జరుగుతూనే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించినంత వరకు ప్రచారాలు ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. నిన్న సాయంత్రం కోన రవికుమార్ సతీమణి పొందూరు మండలంలో ప్రచారం నిర్వహించారు. ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోని కొంతమంది దుండగులు ఆ కారుపై అటాక్ చేయడానికి అయితే ప్రయత్నం చేశారు. అయితే కారుని అటాక్ చేసే ప్రయత్నంలో డ్రైవర్ ని కొట్టడం జరిగింది. డ్రైవర్ ని కొడుతున్నప్పుడు కోన రవికుమార్ భార్య అయితే అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆమె అడ్డగించారు. అసలు ఎందుకు కొడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు దాడికి పాల్పడుతున్నారు, మీరంతా ఎవరంటే క్వశ్చన్ చేస్తారు. అయితే మీరు ఎవరు కూడా ప్రచారం నిర్వహించడానికి అవకాశం లేదు, ఇక్కడ ఎందుకు నిర్వహిస్తున్నారంటూ కూడా ఆమెపై కూడా దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే దాడి చేయడానికి ఎవరైతే ప్రయత్నించిన ముగ్గురు దుండగులు ఉన్నారో ముగ్గురు దుండగులకు సంబంధించినంత వరకు ఒక కత్తి కూడా వాళ్ళ దగ్గర ఉంది. కత్తితో కూడా వాళ్ళైతే దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇంతలోనే కోన రవికుమార్ అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చి కూడా అడ్డుకోవడం జరిగింది. అడ్డుకొని వాళ్ళందరినీ కూడా అక్కడ ఎవరైతే కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ఉన్నారో వీళ్ళందరూ కూడా తిరగబడి వాళ్ళ మీద దాడికి చేసే ప్రయత్నం చేసేటప్పుడు వాళ్ళు పరారయ్యారు. దీనికి సంబంధించి పొందూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. పొందూరు పోలీసులు కేసు రిజిస్టర్ చేసి మొత్తం 6గురిని గుర్తించమని చెప్పారు. దాంట్లో 3 అదుపులోకి తీసుకున్నారు. అయితే వాస్తవానికి అసలు ఏం జరిగింది, అక్కడ ఎందుకు వాళ్ళు దాడికి చేయడానికి గల కారణాలు ఏంటన్న దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కోన రవికుమార్ వర్గం టీడీపీ వర్గం కూడా మొత్తంగా చూసుకునేటప్పటికి వీళ్ళంతా కూడా కేవలం వైసీపీ వాళ్ళు పంపించిన వాళ్ళే, ఓటమి భయంతోనే ఇవంతా కూడా చేయిస్తున్నారు అంటూ కూడా వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే మరోవైపు చూస్తుంటే వైసీపీకి సంబంధించిన తమ్మినేని సీతారాం గాని లేకపోతే తమ్మినేని సీతారాం కొడుకున్న చిరంజీవి నాగ్ గాని వీళ్ళు కూడా మా మనుషులు ఏం కాదు, మాకు సంబంధించినంత వరకు మేము దాడికి ప్రేరేపించలేదంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటారు. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈ విధంగా ఎన్నికల ప్రచారం దాడులు కరెక్ట్ కాదనేది చేతివాదుల యొక్క ప్రశ్న అని చెప్పుకోవచ్చు మాట. రైట్, థ్యాంక్ యూ రాజు.